హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 316 పాయింట్స్ డౌన్ అయ్యి 65,512 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 116 పాయింట్స్ డౌన్ అయ్యి 19,522 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ డౌన్ అయ్యి 44,387 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఫ్రైడే మీరు గమనిస్తే మార్కెట్ లో ఒక సూపర్ ర్యాలీ అయితే కనిపించింది కదా, బట్ ఎగ్జాక్ట్ గా ర్యాలీ మొత్తం ఫేడ్ అవుట్ అవుతూ థర్స్డే లో మన మార్కెట్ ఎక్కడైతే ఫామ్ చేసిందో ఆ లో కూడా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ 14,492 అనుకుంటాను. థర్స్డే లో ఆ లో కూడా బ్రేక్ అయింది. బట్ పాజిటివ్ విషయం ఏంటంటే అలో బ్రేక్ అయిన ఇమీడియట్ గానే బయింగ్ సపోర్ట్ అండ్ అక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం జరిగింది. మీరు ఎగ్జాక్ట్ పిక్చర్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించండి. లో ఫామ్ చేశాక మార్కెట్ అట లో మొత్తాన్ని రికవర్ చేయాలని ప్రయత్నించలేదు, బట్ కిందకి వెళ్ళడానికి కూడా థర్స్డే లోన్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ఇది అట్లీస్ట్ ఒక పాజిటివ్ సిగ్నల్ లా కనిపిస్తుంది. బట్ స్టిల్ నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ నేను 38.2% రిట్రేస్మెంట్ అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అవుతుంటేనే మార్కెట్ ని ఫర్దర్ గా పాజిటివ్ గా చూస్తానని. దీనికి మెయిన్ రీజన్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఈ 2-3 క్యాండిల్స్ పాజిటివ్ గా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగిన ఈ 61.8 50% రిట్రేస్మెంట్ కవర్ అయిపోతుంది. కానీ ఈ 19,840 లెవెల్ మార్క్ మీన్స్ ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ అప్ సైడ్ అది ఒక ఇంపార్టెంట్ లెవెల్. 61.8 ని కవర్ చేయాలి, 50% రిట్రేస్మెంట్ ని కవర్ చేయాలి. నేను బిట్వీన్ ఉంటున్నా 20 DMA 50 DMA అండ్ ప్రీవియస్ గా మాట్లాడుకున్న 19,730 to 760 మొత్తం జోన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వస్తుంటేనే బుల్స్ లో స్ట్రెంత్ ఉంటున్నట్టు. ఎల్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఇలాంటి రికవరీస్ ఇంట్రాడే లో వస్తుంటాయి, అగైన్ సెల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అనేది మనం ప్రీవియస్ గా మార్కెట్ ఒక టెక్స్చర్ ని గమనిస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. మిగిలిన డేటా మాట్లాడుకునే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ని చెప్తాను, గుర్తుంచుకోండి. అక్టోబర్ 6th ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అప్డేట్ వస్తుంది. ఆల్మోస్ట్ 10 అరౌండ్ నుంచి కొంత అలర్ట్ అవ్వాలి. సో అక్టోబర్ 6th ఇంట్రాడే సెషన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఆ పాయింట్ లో కొంత కాషియస్ గా ఉండండి. మోస్ట్లీ ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ అప్డేట్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేయలేదు. ప్రీవియస్ గా ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ని అనౌన్స్ చేసినప్పుడు తప్పితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ సడన్ గా ఫాల్ అయిపోయింది. అదొక్కటి తప్పితే వడ్డీ రేట్ల గురించి అయితే మార్కెట్ ఏం పెద్దగా సర్ప్రైజ్ అనుకోవట్లేదు. సో ఎనీవే ఒక ఈవెంట్ ఉన్నప్పుడు కొంత కాషియస్ గా ఉండడం తప్పలేదు. కాబట్టి అక్టోబర్ 6th 10 AM జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అప్డేట్స్ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చింది. మన మార్కెట్స్ ఇవాళ ఓపెన్ అవ్వక ముందే వచ్చింది. యూఎస్ది 47.9 ఉంటుంది అనుకుంటే 49 వచ్చింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేటా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా వచ్చింది, ఎకానమిక్ పాజిటివ్ గా వచ్చింది. అంటే వడ్డీ రేట్ల గురించి ఫెడ్ వాళ్ళు చెప్పిన మాట నిజమే. ఏదైతే వడ్డీ రేట్లు పెంచారో ఆ పెంచింది ఇంకా ఎక్కువ కాలం అలానే సస్టైన్ చేయాలి, హైయర్ రేట్స్ తోనే ఎక్కువ కాలం ఎకానమీ ఉండాలనేది తప్పేం కాదు అని స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా అయితే ప్రూవ్ చేస్తుండడమే. మీరు గమనిస్తే డాలర్ ఇండెక్స్ 107 కి అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా 2007 లో ఫామ్ అయిన హైస్ ని కూడా బ్రేక్ చేస్తుండడమే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఉంటున్న సెల్ ఆఫ్ కి మెయిన్ రీజన్. పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్ ఆఫ్ కి మెయిన్ రీజన్. ఇది అయిపోయిన డేటా, బట్ ఇందాక చెప్పాను కదా ఆర్బీఐ డేటా, అది రాబోతున్న డేటా. అండ్ ఈవెన్ టుడే జోల్స్ డేటా వస్తుంది. మోస్ట్లీ జోల్స్ అంటే మీకు ఐడియా లేకపోతుంటే జాబ్ ఓపెనింగ్స్ అండ్ లేబర్ టర్న్ ఓవర్ సర్వే అనమాట. ఇది కూడా ఎకానమీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పార్టిసిపెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా రేపు వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎలాగో స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి సర్వీసెస్ డేటా కూడా స్ట్రాంగ్ వచ్చింది అనుకోండి, దెన్ ఫెడ్ వాళ్ళు చెప్తున్నది నిజం అవుతుంది. మనం అంత వడ్డీ రేట్లు పెంచుతున్నా ఎకానమీ ఇంపాక్ట్ అవట్లేదు కాబట్టి ఇలా పెంచిన వడ్డీ రేట్లని చాలా టైం వరకు కంటిన్యూ చేద్దాం, అప్పుడే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వస్తుందని ఫెడ్ వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ చేశారో దాన్ని ప్రూవ్ చేస్తుందా సర్వీసెస్ డేటా స్ట్రాంగ్ గా వచ్చి లేదనేది మనం గమనించాలి. సర్వీసెస్ డేటా వీక్ గా వస్తే స్టాక్ మార్కెట్స్ కి పాజిటివ్, స్ట్రాంగ్ గా వస్తే స్టాక్ మార్కెట్స్ కి నెగిటివ్. అండ్ ఈవెన్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా 5th వస్తుంది, October 5th. అండ్ నాన్ ఫార్మ్ పేరోల్ డేటా 6th October వస్తుంది. ఇవి ఓవరాల్ గా మనం అప్కమింగ్ డేస్ లో డేటా వచ్చింది, దీని కారణంగా ఇలా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయని మాట్లాడుకోబోయే ఈవెంట్స్. బట్ ఇవేం బిగ్ ఈవెంట్స్ కాదు అన్లెస్ అది మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ కంటే టూ మచ్ డీవియేట్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ లో అగైన్ మళ్ళీ వడ్డీ రేట్లు ఇలానే పెరిగి ఉంటాయేమో అని భయపడి మార్కెట్స్ రియాక్ట్ అయితే తప్పించి ఇవి యూజువల్ గా ప్రతి మంత్ మనకి వస్తూ ఉండే డేటా పాయింట్సే. ఇక మార్కెట్ లెవెల్స్ విషయానికి వస్తే ఇప్పుడు స్టార్టింగ్ లోనే అనుకున్నాం కదా, థర్స్డే లో బ్రేక్ అయింది రెండింటికి. ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి బ్రేక్ అయింది. కానీ అబోవ్ సస్టైన్ అయ్యి మార్కెట్ లో స్టెబిలిటీ కనిపించింది కాబట్టి ఆ లో బ్రేక్ అయ్యి ఫర్దర్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఈ క్లియర్ బుల్స్ ఒక సరెండర్ లా మనం చూడాల్సి ఉంటది. లేదు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇంకొక లో ఫామ్ అయింది కదా, అది గమనిద్దాం అనుకుంటే 44,180 లెవెల్ మార్క్ ని గమనించండి. ఆ లెవెల్ రీసెంట్ గా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ కొంత అప్ సైడ్ కి బానే మూవ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు రివర్సల్ కనిపించింది. ఈవెన్ ఇవాళ కూడా ఇలా 3 times డిఫెండ్ చేసిన ఈ జోన్ ని ఒకవేళ మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుండడం అంత పాజిటివ్ గా చూడడానికి లేదు. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 44,820 అండ్ 45,034 అరౌండ్ ని గమనించండి. ఎందుకు ఈ లెవెల్స్ ని గమనించమంటున్నాను అనేది మూవింగ్ యావరేజెస్ ని ఒకసారి డైలీ చార్ట్స్ లో అప్లై చేసి చూడండి. 40 డే ఉందా, 20 డే ఉందా, 50 డే మూవింగ్ యావరేజ్ ఉందా, అక్కడ ఏ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సివి లెవెల్స్ బట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా వెళ్తుందని డిసైడ్ చేసేది అయితే క్లియర్లీ ఎఫ్ఐఎస్. బికాస్ చాలా నెలల తర్వాత ఐ థింక్ ఒక 6-7 months తర్వాత అనుకుంటాను ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం సెల్లర్స్ గా మారారు. ఈ సెప్టెంబర్ సిరీస్ మొత్తంలో వాళ్ళు నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. అండ్ ఈవెన్ ఇవాళ వచ్చిన సెల్ ఆఫ్ లో కూడా మెజారిటీ పోర్షన్ ఎఫ్ఐఎస్ దగ్గర సెల్లింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్లోబల్ గా ఈ రిస్క్ ఫ్రీ రేట్ ఈ బాండ్
బాండ్ డీల్స్ ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ 4.7 మార్క్ వెళ్ళిపోతూ ఉండడం, ఇది ఒక రిస్క్ ఫ్రీ రేట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రిస్క్ అవర్షన్ అనేది ఇప్పుడు మనకి ఈక్విటీ మార్కెట్స్ నుంచి మనీ అనేది అవుట్ సైడ్ కి పర్టికులర్ గా ఎఫ్ఐ సైడ్ నుంచి ఫ్లో అవుతున్నట్లయితే అర్థమవుతుంది. కానీ ఇంతలా బాండ్ డీల్స్ పెరిగిపోయినప్పుడు ఏ మాత్రం కూల్ ఆఫ్ వాటిలో కనిపిస్తున్నా ఇన్ని డేస్ నుంచి మార్కెట్ లో ఉంటున్న ఎఫ్ఐ సెల్ ఆఫ్ కూడా కొంత తగ్గడానికి అది ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా పాజిటివ్ గా ఉంటది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవుతున్న ఫ్యాక్టర్ ని కూడా ట్రేడర్స్ పర్టికులర్ గా ఫోకస్ చేయాలి. బికాస్ ఈ బాండ్ డీల్స్ ఎక్కడ ఆకుండా పెరిగిపోతూ ఉండడమే ఎఫ్ఐ సెల్లింగ్ కి రీజన్ అవుతున్నప్పుడు మార్కెట్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ లో కానీ బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయితే, ఇన్ఫాక్ట్ అలా కూల్ ఆఫ్ కొంత అవ్వడం వల్లే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ ఓవర్ నైట్ లో 5% పడింది. యాక్చువల్లీ మార్కెట్స్ కి పాజిటివ్. దీంతో పాటు ఆల్రెడీ మార్కెట్ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉంది అండ్ సపోర్ట్ దగ్గర ఉంది. ఒకవేళ ఇదే పాయింట్ లో కానీ బాండ్ డీల్స్ డ్రాప్ అవుతూ డాలర్ ఇండెక్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అయితే ఎఫ్ఐ సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గుతూ వాళ్ళు కూడా బై సైడ్ కనిపించినట్లయితే ఈ ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ ని ఈ లెవెల్స్ లో స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం పాజిటివ్ గా మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ వీటికి ఆపోజిట్ ఈ బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవ్వక ఇంకా బ్రేక్అవుట్ అవుతూ అప్ సైడ్ కి వెళ్తూ డాలర్ ఇండెక్స్ ఇంకా పెరుగుతూ దీనికి ప్యారల్ గా క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంటే ఎఫ్ఐ సెల్లింగ్ ఇంటెన్సిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్. ఈ రెండిట్లో ఏ సినారియో మనకి మార్కెట్ లో ప్లే అవుతుంటే దాన్ని బట్టి మన మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. బట్ పర్సనల్ గా నేను స్టార్టింగ్ లోనే మెన్షన్ చేసినప్పుడు 19,840 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి అబోవ్ రానంత వరకు కూడా నేను మార్కెట్ ని బులిష్ గా చూడాలనుకోవట్లేదు. అండ్ అబోవ్ ఆల్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయా, వాటిని మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుంచుకోండి. పర్టికులర్ గా ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ అక్టోబర్ 6th 10 AM అరౌండ్ మనకి అప్డేట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వేదాంత ఒక డీమర్జర్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మీకు ఈ న్యూస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ అయి ఉంటుంది. ఫ్రైడే రోజు మనం వీడియోలో మాట్లాడుకోలేదు, బట్ దీని రిలేటెడ్ ఉంటున్నా నాకు తెలిసిన ఇంపార్టెంట్ డేటాని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, వేదాంత షేర్స్ ఎవరెవరైతే హోల్డ్ చేస్తుంటారో ఆ ఒక్క షేర్ కి అప్కమింగ్ టైమ్స్ లో ఇంకొక 5 షేర్స్ అయితే రాబోతున్నాయి. ఎంటైర్ వేదాంత కంపెనీస్ అన్ని టోటల్ గా 6 గా డివైడ్ అవబోతున్నాయి. బట్ ఎగ్జిస్టింగ్ ఉంటున్న వేదాంత లిమిటెడ్ ఆ షేర్ ని పక్కన పెడితే ఇంకొక 5 కొత్తగా మార్కెట్ లోకి లిస్ట్ అయి టోటలీ వేదాంత లిమిటెడ్ షేర్ ఒకటి హోల్డ్ చేస్తున్న వాళ్ళు 6 కంపెనీస్ లో ఇంక్లూడింగ్ వేదాంత లిమిటెడ్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లు అప్కమింగ్ టైమ్స్ లో. సరే, ఇది అంతా మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, వేదాంత గ్రూప్ బిజినెస్ ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ వస్తున్న వాళ్ళు మీన్స్ వీళ్ళు ఏ కంపెనీస్ ని అక్వైర్ చేశారంటే అక్వైర్ చేసిన కంపెనీస్ ని ఇండివిజువల్ కంపెనీస్ గా ఉంచకుండా వేదాంత బిజినెస్ లోకి మర్జ్ చేస్తూ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఏంటి వీటన్నిటిని అనాలిసిస్ చేసిన వాళ్ళకి ఈ డీమర్జర్ లో లాజిక్ కొంత మిస్ అవుతుంది. బికాస్ ఈ డీమర్జ్ అయితే ఏ వాల్యూ అయితే క్రియేట్ అవుతుంది షేర్ హోల్డర్స్ కి అని అంటున్నారు, మర్జర్ చేస్తున్నప్పుడు కూడా అవే స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ యూస్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ ఏంటనేది ఎండ్ ఆఫ్ ద ఈ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు వేదాంత లిమిటెడ్ లో ఏ బిజినెస్ లు ఉంటున్నాయి అండ్ రాబోతున్న కంపెనీస్ లైక్ వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత బేస్ మెటల్స్, వేదాంత స్టీల్ అండ్ ఫెర్రస్ మెటల్స్ అండ్ వేదాంత పవర్, వీటిల్లో ఏ బిజినెస్ లు ఇంక్లూడ్ అయి ఉండబోతున్నాయి అన్నది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. వీటి నేమ్స్ లోనే మనకి వాటి బిజినెస్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ బిజినెస్ నేను రీడ్ చేయట్లేదు. యాక్చువల్లీ ఈ సినారియో మొత్తం జరగడానికి మెయిన్ రీజన్ అగైన్ ఈ స్టాక్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. వేదాంత రిసోర్స్ లిమిటెడ్ వాళ్ళకి FY25 ఎండింగ్ నాటికి మీన్స్ ఈ వేదాంత లిమిటెడ్ ఒక పేరెంట్ కంపెనీకి FY25 ఎండింగ్ నాటికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి $3 బిలియన్ రీపే చేయగలిగే డెట్ ఉంది, అప్పులు ఉన్నాయి. అది రీపే చేయాలంటే అది ఎయిదర్ డివిడెండ్స్ ద్వారా అయినా పేరెంట్ కంపెనీ అండర్ లో ఉంటున్న కంపెనీస్ నుండి డివిడెండ్ ద్వారా అయినా లైక్ వేదాంత లిమిటెడ్ ఆర్ హిందూజింగ్ ద్వారా వేదాంత లిమిటెడ్ కి డబ్బులు వస్తూ వేదాంత లిమిటెడ్ ద్వారా పేరెంట్ కంపెనీ అయినా వేదాంత రిసోర్స్ లిమిటెడ్ కి ఇలా డబ్బుల్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. సో అది పాసిబుల్ అవుతుందా క్వశ్చన్ మార్క్స్ ఉంటున్న టైంలో వేదాంత వాళ్ళ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ తో ముందుకు వస్తున్నట్లు అర్థమవుతుంది. వేదాంత లిమిటెడ్ అండర్ లో ఉంటున్న ఈ కంపెనీ బిజినెస్ అన్నింటినీ కూడా సెపరేట్ చేస్తే ఏ కంపెనీ బిజినెస్ నైనా కంప్లీట్ గా ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కంప్లీట్ గా సెల్ చేసేయాలనుకున్నా సెల్ చేయొచ్చు, దాని ద్వారాను డబ్బులు సంపాదించవచ్చు. లేదా ఏ కంపెనీ బిజినెస్ లైనా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ ని స్టేక్ తో పాటు బిజినెస్ ఒక ఐడియాస్ ని కూడా షేర్ చేసుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బులు రేస్ చేయొచ్చు. కాబట్టి అప్కమింగ్ టైమ్ లో వాళ్ళ అప్పుల్ని తీర్చుకోవడానికి మెజారిటీ పోర్షన్ వేదాంత వాళ్ళ డీల్ ని ముందుకు తీసుకువెళ్తున్నట్టు పర్సనల్ గా నేను అనుకుంటున్నాను. సో దీని కారణంగా షేర్ హోల్డర్స్ కి ఏంటి అంటే డెఫినెట్లీ షేర్ హోల్డర్స్ కి పాజిటివ్ ఉంటుంది. బికాస్ అన్ని బిజినెస్ లు రిలేట్ కాని బిజినెస్ లు అన్ని కూడా ఒక దాంట్లో ఇంక్లూడ్ అయిపోతే దాని ఒక వాల్యూ అన్లాకింగ్ జరగదు. అండ్ ఈవెన్ ఏ కంపెనీ ఎంతలా గ్రో అవుతుంది వాటి ప్రాస్పెక్ట్స్ ఏంటి అనేది కూడా షేర్ హోల్డర్స్ కి అర్థం కాదు. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ద రిలేటెడ్ బిజినెస్ లని గ్రూప్ అయి అన్రిలేటెడ్ బిజినెస్ ని డివైడ్ చేసినప్పుడు బెటర్ మెట్రిక్స్ ఆ కంపెనీ రిలేటెడ్ గా డెవలప్ అవుతాయి. కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ పాజిటివ్. బట్ ఇంటెన్షన్ వేదాంత ఒక ప్రమోటర్స్ చెప్తున్నది అయితే షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ చేయాలని అండ్ లాంగ్ టర్మ్ లో షేర్ హోల్డర్స్ కు క్లారిటీ మెయింటైన్ అవ్వాలని కార్పొరేట్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేస్తూ ఒక గుడ్ వాల్యూ క్రియేషన్ చేయాలనుకుంటున్నాను. వేదాంత వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ ఇప్పుడు చెప్తున్నారో ప్రీవియస్ గా వేరే వేరే కంపెనీస్ అన్నిటిని కలిపి ఒక కంపెనీలోకి ఇంక్లూడ్ చేసినప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్స్ ని వాళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ మేనేజ్మెంట్ మాట్లాడుతున్న దాంట్లో కూడా వాళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వాళ్ళ స్టీల్ అసెట్స్ ని బై 2024 నాటికి వాళ్ళు
ఎగ్జిట్ అవుతారని అండ్ ఈవెన్ ఇతర బిజినెస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ని తీసుకొస్తారంటున్నారు. క్లియర్లీ వీళ్ళు ఫండ్ రైజింగ్ ప్లాన్స్ లోని ఈ ఎంటైర్ ప్రాసెస్ ని మూవ్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఈవెన్ ఇంకొకటి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో ఇది నెగిటివ్ గా ఫేస్ చేస్తున్నది డబుల్ టాక్సేషన్. ఏదైనా కంపెనీ లైక్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వాళ్ళు వేదాంత వాళ్ళకి డివిడెండ్ ని పే చేశారనుకోండి, అలా ఇస్తున్నప్పుడు హిందుస్థాన్ జింక్ లెవెల్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలి. దాని అది డబుల్ ట్యాక్స్ ఉంటది. డివిడెండ్ పరంగాను ట్యాక్స్ ఉంటది అండ్ ప్రాఫిట్ పరంగాను ట్యాక్స్ ఉంటది. కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ కూడా ఇప్పుడు చేస్తున్న సింప్లిఫికేషన్ తో పోతుంది. అండ్ ఓవరాల్ వేదాంతలో మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే గుర్తుంచుకోవాల్సింది ఎంటైర్ జరుగుతున్న ప్రాసెస్ పాజిటివే, బట్ ప్రమోటర్స్ షేర్ హోల్డర్స్ ఒక వాల్యూ కోసం మాత్రమే కాదు ఈ స్టెప్ తీసుకుంది. ఇదే తీసుకోవాలంటే ఎప్పుడో తీసుకోండొచ్చు, బట్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్, రియల్ ఇంటెన్షన్ పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్స్ లిమిటెడ్ కి ఫండ్స్ కావాలంటే, అది కూడా భారీ మొత్తంలో కావాలంటే ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కాన్స్టెంట్ గా పెరుగుతూ చాలా టైం వరకు కూడా పెంచే ఉంటామని ఫెడ్ వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకోవడం కష్టం. కాబట్టి లిక్విడిటీ టైటన్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకొక వే లేదు. వాళ్ళ రిలేటెడ్ ఉన్న కొన్ని అసెట్స్ ని మానిటైజ్ అయినా చేయాలి, స్ట్రాటజిక్ పార్ట్నర్ అయినా తీసుకురావాలి, కంప్లీట్ గా బిజినెస్ అయినా ఎగ్జిట్ అవుతూ కొన్ని స్టేక్స్ ని సెల్ చేయండి. వీళ్ళ పేరెంట్ కంపెనీకి మనీ వెళ్ళదు కాబట్టి వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ కాదు, కానీ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మర్జర్ తర్వాత వీళ్ళ టాప్ లైన్ మేనేజ్మెంట్ ని చేంజెస్ చేస్తూ ఇంపార్టెంట్ పర్సన్స్ ని కొన్ని హై లెవెల్ బిజినెస్ సెగ్మెంట్స్ కి అపాయింట్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఏ పర్సన్స్ ని ఏ డివిజన్స్ కి అపాయింట్ చేస్తున్నారని స్క్రీన్ పైన ఉంటుంది. బట్ ఇది ఇంకా అఫీషియల్ కాలేదు కాబట్టి సోర్సెస్ నుంచే డేటా కనిపిస్తుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం దీని రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 29th మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్బీఎన్ఎల్ వాళ్ళు చెప్తున్నది 1100 crores విలువ చేసే ఆర్డర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి, సౌత్ జోన్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్లు నెక్స్ట్ 24 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లోనూ మనకి అప్డేట్ వచ్చింది. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎవరైనా హోమ్ లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ కేటగిరీలో ఉంటున్న వాళ్ళు కొంత వెయిట్ చేస్తే ఇంపార్టెంట్ అప్డేట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 60,000 crore ఇన్సెంటివ్ స్కీమ్ ని అర్బన్ హౌసింగ్ రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అప్రూవ్ చేసినట్లయితే డేటా అయితే కనిపిస్తుంది. ఇంకా అఫీషియల్ అయితే కాదు, బట్ వస్తున్న డేటా ప్రకారం అర్బన్ హౌసింగ్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్ల దగ్గరగా ఇన్సెంటివ్ స్కీమ్ ని ప్రకటించిందని, ఇందులో భాగంగా ఎవరెవరైతే అర్బన్ ఏరియాస్ లో పూర్ అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో ఉంటారో వాళ్ళకి 3 నుంచి 6% హోమ్ లోన్స్ పై ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే గవర్నమెంట్ నుంచి మనీ గ్రాంట్ అవడం, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందని. కానీ ఇది అన్ని లోన్స్ కి కాదు, 1-2 కోట్ల అలా ఇల్లులు తీసుకుంటున్న వాళ్ళకి కాదు, కేవలం 50 లక్షలు అంతకంటే తక్కువ ఇల్లులు తీసుకుంటున్న వాళ్ళకి. అండ్ ప్రీవియస్ గా ఉంటున్న సిఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఏరియా కొంత చిన్నదిగా ఉండేది, అది ప్రాక్టికల్ గా చాలా మందికి పాసిబుల్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త స్కీమ్ లో కొంత ఏరియాని కూడా పెంచుతూ ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుని, కేవలం పేద వాళ్ళకే కాకుండా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని కూడా ఇందులో పరిగణలోకి తీసుకొని కొత్త రూల్స్ రాబోతున్నాయని, ఎకనామిక్ గా కొంత వీకర్ సెక్షన్ మరి ఎక్స్ట్రీమ్ పూరే కాకుండా మిడిల్ ఇన్కమ్ వాళ్ళని కూడా ఈసారి పరిగణలోకి తీసుకుంటున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం డెఫినెట్లీ ఇది మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి బిగ్ పాజిటివ్ అని అనుకోవాలి. బికాస్ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఎలా ఉంటాయంటే మరీ పేద వాళ్ళకి మాత్రమే అప్లై అలా ఉంటాయి. కానీ ఇప్పుడు వాటిలో కొన్ని వెసులుబాటుల్ని మారుస్తూ, కానీ వాటిలో ఇప్పుడు కొన్ని వెసులుబాటుల్ని క్రియేట్ చేస్తూ, లైక్ మరీ చిన్న ఇల్లులే కాకుండా ఇంకొంత బెటర్ ఇల్లుని కూడా కట్టుకుంటున్న మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి కూడా బెనిఫిట్ వచ్చేలా ఇప్పుడు ఈ స్కీమ్ ఉండబోతుందని వస్తున్న అప్డేట్స్. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ స్కీమ్ రిలేటెడ్ గా ఫైనల్ అప్డేట్స్ వచ్చాక ఈ స్కీమ్ అండర్ లో ఈ ఇల్లుని తీసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బట్ ఎప్పుడు వస్తుంది, దీని రిలేటెడ్ గా ఎంత టైం పట్టొచ్చు, దీనికి ఎంత డ్యూరేషన్ అండ్ రూల్స్ ఏ ఉంటాయి, లైక్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, ఇవన్నిటి కోసం ఈ డేటా అంతటి కోసం అయితే మనం వెయిట్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ దొరికిందంటున్నారు. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ అయ్యాక మనకి ఇది బయటికి అఫీషియల్ గా అప్డేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒక స్మాల్ అప్డేట్, ఒకవేళ మీరు మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవునట్లయితే డే టు డే అప్డేట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లో పెడుతూనే ఉన్నాను. బట్ వాట్సాప్ ఛానల్లో డెడికేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్స్ సేవింగ్ టిప్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా, పర్సనల్ ఫైనాన్స్, మనీ సేవింగ్స్, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అక్కడ ఉంచుతున్నాను. సో దట్ మీకు వాటి అన్నిటిని ఒక ప్లేస్ లో ఉండడం కారణంగా మీరు కావాలనుకున్నవి సేవ్ చేసుకోవడం ఆర్ ఫార్వర్డ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ గ్రూప్ లో లేనట్లయితే మీకు అన్నెసరీ అప్డేట్స్ లైక్ టైం టు టైం ఏదో ఒక లింక్స్ లేకపోతే మన అప్డేట్స్, డే టు డే అప్డేట్స్ అవి ఏమి ఉండవు. ప్యూర్లీ కంటెంట్ అండ్ మన ఛానల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ లింక్స్ ఏమైనా ఉంటే ప్లేస్ చేస్తాను తప్పితే రెగ్యులర్ అప్డేట్స్ మీకు అక్కడ ఉండవు. సో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి లింక్ నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి, కంటెంట్ బాగుంది, జాయిన్ అయితే మనకి ఎక్కువ అప్డేట్స్ ఉండవు, యూస్ఫుల్ కంటెంట్ ఉంది కదా అనుకుంటే దెన్ జాయిన్ అవ్వాలా లేదా అనే డెసిషన్ అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ 20% దగ్గరగా అప్ సైడ్ మూవ్ అయిన పెకాడ్లీ ఆర్గో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ 20% పెరిగింది కదా, దీని బ్యాక్ ఒక సాలిడ్ అప్డేట్ అయితే ఉంది. బట్ దానికంటే ముందు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి
వరకు 200%, ఈవెన్ లాస్ట్ 1 year లో 275% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో ర్యాలీ కనిపిస్తుండడానికి ఉంటున్న రీజన్స్ అండ్ ఇవాళ ఎందుకు స్టాక్ పెరిగింది, వీళ్ళ రిలేటెడ్ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్, వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ స్టాక్ ఎందుకు 20% పెరిగింది? ఫ్రెండ్స్, వీళ్ళు షుగర్ అలాగే ఆల్కహాల్ బిజినెస్, ఈ రెండిట్లో కూడా బిజినెస్ ని చేస్తుంటారు. షుగర్ సైడ్ నుంచి మీన్స్ ఈ షుగర్ బిజినెస్ నుంచి 60 or 62% బిజినెస్ వస్తుంది, రెవెన్యూస్ వస్తాయి. ఆల్కహాల్ సెగ్మెంట్ నుంచి 38% వస్తుంది. ఆల్కహాల్ లో కూడా విస్కీ రిలేటెడ్ గానే వీళ్ళ బిజినెస్ ఎక్కువగా ఉంటది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న సింగిల్ మాల్ట్ విస్కీ రిలేటెడ్ గా వీళ్ళు ద బెస్ట్ విస్కీ ఇన్ ద వరల్డ్ అని 2023 విస్కీ అవార్డ్స్ లో అవార్డ్ ని గెలుచుకున్నారు. వీటికి కూడా ఒక అవార్డ్స్ ఉన్నట్టు నాకు కూడా ఇవాళే తెలిసింది. సో ఏ ఒక కంపెనీకైనా వాళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్ట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఇతర ప్లేయర్స్ అందరూ వీళ్ళ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తూ దాని రిలేటెడ్ గా ఇంకా సేల్స్ పెంచే ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టే వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఏదో కొత్తగా వీళ్ళకి ఇది రాలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 years నుంచి నేను చూస్తున్నప్పుడు డేటా ఆల్మోస్ట్ 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్ దగ్గరగా గెలుచుకున్నారు. అదేంటి ఒక ఇండియన్ కంపెనీకి ఇంటర్నేషనల్ గా ఎలా ఉంది వీళ్ళకి బిజినెస్ అంటే, ఫ్రెండ్స్ వీళ్ళు 19 states, మన ఇండియాలో 19 states లో వీళ్ళ విస్కీని సెల్ చేస్తున్నారు. అండ్ గమనిస్తే ఇంటర్నేషనల్ గా కూడా 17 లొకేషన్స్ లో వీళ్ళు బిజినెస్ ని చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ నవంబర్ నుంచి USA అండ్ యూరోప్ లో కూడా వీళ్ళ విస్కీ రిలేటెడ్ గా సేల్స్ స్టార్ట్ చేస్తా అన్నారు. సో ఒక చిన్న కంపెనీ కదా ఆల్మోస్ట్. సో ఇప్పటికి ఇంత బిజినెస్ వీళ్ళు చేస్తున్నారన్న అప్డేట్స్ తర్వాత కూడా ఆల్మోస్ట్ 1300 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ గ్లోబల్ గా ప్రెసెన్స్ పెంచుకుంటుంది. అండ్ గుడ్ ప్రొడక్ట్ ని వీళ్ళు సేల్ చేస్తున్నారని అవార్డ్స్ లాస్ట్ 2 years నుంచి 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంటూ ఉండడం ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. సో దట్ అందరూ ఫోకస్ చేసి స్టాక్ లో ఎంటర్ అవుతుండేసరికి స్టాక్ అప్పర్ సర్క్యూట్ అయితే హిట్ చేసింది. ఇప్పుడే కాదు, లాస్ట్ 1 year నుంచి వీళ్ళకి అవార్డ్స్ వస్తున్న ప్రతిసారి స్టాక్ ప్రైస్ లో ర్యాలీ కనిపించింది. వీళ్ళ రిలేటెడ్ గా సేల్స్ ని కొంత అండర్స్టాండ్ చేసుకుందాం అని ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళ రిలేటెడ్ గా ఎంత సేల్స్ జరుగుతున్నాయి వీళ్ళ విస్కీ రిలేటెడ్ గా అనేది కనిపించలేదు. బట్ FY23 లో ఆల్మోస్ట్ 15,000 కేసెస్ దగ్గరగా వీళ్ళు విస్కీని ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు. అండ్ ఓవరాల్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కొంత షార్ట్ గా మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 600 crore దగ్గరగా రెవెన్యూస్ ని జనరేట్ చేసే కంపెనీ విత్ 10% మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ 22 crore దగ్గరగా ఉంటుంది. క్యాష్ ఫ్లోస్ కూడా ఉన్నాయి, బట్ కొంత లిటిల్ లెస్ లైక్ 37 crores అరౌండ్ కనిపిస్తుంటాయి. అండ్ ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 71% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎటువంటి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎవరు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్టెడ్ గా లేరు. అండ్ క్వశ్చన్ అంతా ఏంటంటే వీళ్ళ రిలేటెడ్ గా స్టిల్ మెజారిటీ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ షుగర్ సైడ్ నుంచి వస్తుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్ గా వీళ్ళకి బిజినెస్ ఉంది, అదంతా ఓకే, బట్ ఇది ఇంకా స్మాల్ స్కేల్ లో ఉంది. అరే ఈ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచిగా గెయిన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా ఈ ఒక్క ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని వీళ్ళు స్కేల్ అప్ చేయగలరా, పర్టికులర్ గా ఆల్కహాల్ సెగ్మెంట్ లో స్కేల్ అప్ చేయగలరా, అది ఎంత స్కేలబిలిటీ వీళ్ళు చేయగలరు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, షుగర్ నుంచి ఈ సెగ్మెంట్ లోకి వీళ్ళ రెవెన్యూస్ ని పెంచుకోగలుగుతుంటే అది వీళ్ళ మార్జిన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో షుగర్ టు ఆల్కహాల్ బిజినెస్ ఒక పోర్షన్ షుగర్ సైడ్ నుంచి ఆల్కహాల్ సైడ్ కి మారుతుంటే ఇది కూడా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ని రీరేటింగ్ చేస్తూ షేర్ హోల్డర్స్ కి వాల్యూ ని క్రియేట్ చేస్తుంది. ఇది పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ ఉంటున్న షార్ట్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ తో పాటు వాటి బ్యాక్ ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు వీడియోని తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్, ఈవెన్ స్కిల్ గేమింగ్ కంపెనీస్, బెట్టింగ్ కంపెనీస్, క్యాసినోస్ వీటన్నిటిని రన్ చేస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి షాక్స్ ని ఇస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మనం Dream11 వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ జిఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి, ప్రీవియస్ గా కూడా మీరు జిఎస్టీ దగ్గర నుంచి నోటీస్ వచ్చిందని వినుంటారు, కానీ అది మహారాష్ట్ర స్టేట్ మీన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. 18,000 కోట్ల దగ్గరగా మీరు జిఎస్టీ బకాయిలు ఉన్నారు కట్టండి అని. కానీ ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి 28,000 crore దగ్గరగా డబ్బులు కట్టమని వీళ్ళకి నోటీసులు అయితే వచ్చాయి. అదేంటి, జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా హ్యాండిల్ చేస్తుంటదా, జిఎస్టీలో కూడా 2 divisions ఉంటాయి, అండర్ స్టేట్, అండర్ సెంట్రల్, వాళ్ళిద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ October 1st నుంచి ఇప్పుడు మాట్లాడుకున్న ఈ గేమింగ్, క్యాసినో వీటన్నిటికీ కూడా 28% జిఎస్టీ అప్లై అవుతుంది. కాబట్టి ఈవెన్ ఇవాళ డెల్టా కాప్ స్టాక్ లో మనం ఇవాళ ఫాల్ ని చూసాం. సో క్లియర్లీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో బిజినెస్ చేయడం ప్రీవియస్ గా ఉన్నంత ఈజీ అండ్ ప్రాఫిటబుల్ అయితే అప్కమింగ్ డేస్ లో కాదు. అండ్ నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు 3,000 crore దగ్గరగా QIP ని రైజ్ చేయబోతున్నారు. ఇవాళ బుక్ ఓపెన్ అవబోతుందని ఇలా మనకు అప్డేట్స్ ఉన్నాయి కదా. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ అప్డేట్ గురించి మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ నుంచి స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా యాడ్ అవబోయే ఈవెంట్ లో ఇది కూడా ఒకటి అనుకున్నాం. బికాస్ ఇది ప్రెసెంట్ జరుగుతున్న QIP ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో. ఇది ఇంకా మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళు 2021 లో కూడా 3,000 crore దగ్గరగా QIP ని మీన్స్ వీళ్ళ షేర్స్ ని డైల్యూట్ చేస్తూ ఈక్విటీ బేస్ ని పెంచుతూ ఇతరులకి వీళ్ళ వాటాని అమ్మి డబ్బుల్ని రైజ్ చేశారు. కానీ అప్పుడు స్టాక్ ప్రైస్ ఎంతో తెలుసా, 57 రూపీస్. కానీ మళ్ళీ ఇప్పుడు అగైన్ 3,000 కోట్లు రైజ్ చేస్తున్నారు. కానీ ఈసారి స్టాక్ ప్రైస్ 57 రూపీస్ కాదు 90 రూపీస్ పైన ఉంది. అండ్ QIP ప్రైస్ కూడా 90 to 91 రూపీస్ ఇన్ అండ్ అరౌండ్ పెడతారని కూడా అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% హైయర్ సైడ్ స్టాక్ ప్రైస్ మూవ్ అయ్యాక కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర
రైజ్ చేయగలుగుతుంటే దాని అది ఓవరాల్ బిజినెస్ పరంగా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ స్టాక్ ప్రైస్ నెగిటివ్ లో ఉన్న ఓవరాల్ ఈ QIP జరుగుతూ ఉండడం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరంగా పాజిటివ్. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ వీళ్ళు జస్ట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. గత 12 నెలల్లో 1 మిలియన్ నుంచి 50 మిలియన్ దగ్గరగా మీన్స్ 10 లక్షల దగ్గర నుంచి 5 కోట్ల 5G యూజర్స్ ని యూనిక్ 5G యూజర్స్ ని యాడ్ చేసుకున్నారని అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అక్రాస్ ద ఇండియా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో కూడా 5G సేవలు వీళ్ళు అందిస్తున్నారని చెప్పారు. యాక్చువల్లీ ప్రీవియస్ గా వీళ్ళు చెప్పింది ఏంటంటే మార్చ్ 2024 నాటికి మేము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో మా సేవలను అందిస్తాం, 5G సేవలను అందిస్తా ఉన్నారు. కానీ దానికంటే ముందే వీళ్ళ 5G సేవల్ని అందిస్తున్నారని అండ్ ఎంటైర్ వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ ఇప్పుడు 33.8 crore సబ్స్క్రైబర్స్ గా ఉందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ పరంగా పాజిటివ్. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటున్న స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై కి దగ్గరగా ఉంది. ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 948 రూపీస్. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని పోస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్టాక్స్ ఒక రియాక్షన్ ని పక్కన పెట్టేద్దాం, బట్ వీళ్ళ డేటా బాగుంది. కానీ ఇక్కడ నుంచి ఈ బ్యాంక్స్ అనే కదా అప్కమింగ్ బ్యాంక్స్ కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది కాసాలో మనం డ్రాప్ అయితే చూడబోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా కాసాలో డ్రాప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు కేవలం ఫోకస్ చేయాల్సింది డిపాజిట్స్ ఎలా గ్రో అయ్యాయి, అడ్వాన్సెస్ ఎలా గ్రో అయ్యాయి అండ్ క్రెడిట్ డిపాజిట్ రేషియో CD రేషియో ఎలా గ్రో అయింది. సో దట్ మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అనేది అర్థం అవుతుంది. CD రేషియో గ్రో అవుతుంటే ఇవి మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. ఈ 2 బ్యాంక్స్ కి సంబంధించి డిపాజిట్స్, అడ్వాన్సెస్ అండ్ క్రెడిట్ డిపాజిట్ రేషియో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో వీళ్ళ ఓవరాల్ డేటా అయితే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. వెరస్ కాసా గురించే మాట్లాడుకోవాలంటే ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా 25 క్వార్టర్ లోలో కాసా ఉంది. వెరస్ ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా 14 క్వార్టర్ లోలో 31.17 అరౌండ్ వీళ్ళ కాసాని అయితే పబ్లిష్ చేశారు. సో కాసా తగ్గుతుందంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టిన డబ్బుల్ని కాస్త ఎక్కువ వడ్డీ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ పై ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే దెన్ వీళ్ళ కాసా ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. బట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో కాసా డిక్లైన్ అనేది ఒక నార్మల్ థింగ్ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన JSW ఇన్ఫ్రా IPO గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ JSW ఇన్ఫ్రా అనగానే మనకి మైండ్ లో ఏమొచ్చేస్తుంది, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, మోస్ట్లీ ఏదైనా రైల్వే ప్రాజెక్ట్ లో రోడ్ ప్రాజెక్ట్స్ లో అనిపిస్తుంటది. కానీ ఇది కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఆదాని పోర్ట్స్ కి కాంపిటీటర్. ఆదాని పోర్ట్స్ వాళ్ళు నియర్లీ 12 పోర్ట్స్ దగ్గరగా ఇండియాలో మెయింటైన్ చేస్తుంటే JSW ఇన్ఫ్రా వాళ్ళకి 9 దగ్గరగా ఉన్నాయి. కానీ 9 అన్ని పోర్ట్స్ అయితే కాదు, 7 టెర్మినల్స్ 2 పోర్ట్స్. ఫస్ట్ ఆదాని పోర్ట్స్ ని JSW ఇన్ఫ్రా ని రెండింటిని కంపేర్ చేసేద్దాం. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా. ఆదాని పోర్ట్స్ వాళ్ళ ఓవరాల్ టర్న్ ఓవర్ చూస్తే 602 మిలియన్ టన్ పర్ యానం ఉంటుంటే వీళ్ళకి దాంట్లో 1/4 మీన్స్ నియర్లీ 158.4 మిలియన్ టన్ పర్ యానం దగ్గరగా బిజినెస్ జరుగుతుంది. అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా ఆదాని పోర్ట్స్ వాళ్ళకి 5393 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంటే వీళ్ళకి 749 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంటుంది. లిటరలీ ఆదాని పోర్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న కెపాసిటీ, బిజినెస్, ప్రాఫిట్స్ వీటన్నిటి పరంగా 1/4 ఆఫ్ ద వాల్యూ JSW ఇన్ఫ్రా వాళ్ళకి ఉంటున్నట్టు. సరే వీళ్ళకి బిజినెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద బిజినెస్ JSW కంపెనీస్ నుంచి వచ్చాయి. లైక్ JSW స్టీల్ అండ్ JSW గ్రూప్ కంపెనీస్ నుంచి వచ్చేది. కానీ గ్రాడ్యువల్ గా వీళ్ళు పెంచుకుంటూ 63% మాత్రమే ఇప్పుడు JSW కంపెనీ దగ్గర నుంచి వస్తున్నాయి అండ్ 37% అదర్స్ నుంచి వీళ్ళ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అయితే జరుగుతుంది. కానీ మేనేజ్మెంట్ చెప్తున్నది అప్కమింగ్ టైమ్స్ లో దీన్ని ఇంకా తగ్గించుకుంటూ 50% JSW కంపెనీ నుంచి 50% అదర్ కంపెనీస్ నుంచి పోర్ట్ బిజినెస్ ని వీళ్ళు చేస్తారంటున్నారు. మోస్ట్లీ వీళ్ళ బిజినెస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లొకాలిటీస్ లో ఉంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ 9 పోర్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి కన్సెషన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ ఆదాని వీళ్ళే సెకండ్ లార్జెస్ట్ పోస్ట్ టెర్మినల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మన ఇండియాలో. ఆ కంపెనీ వాళ్ళ మనకి మార్కెట్ లో IPO గా లిస్ట్ అవడం అండ్ లిస్ట్ అయిన పాయింట్ నుంచి కూడా గెయిన్ అవుతూ ఆల్మోస్ట్ 32% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ మార్కెట్ లో ఎండ్ అయింది. అండ్ అనదర్ కంపెనీ అయిన ప్లాజా వైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అల్యూమినియం కేబుల్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్, ఈ ప్లాజా కేబుల్స్ అనే బ్రాండ్ నేమ్ తో అండ్ ఈవెన్ యాక్షన్ వైర్స్ అండ్ PCG బ్రాండ్ నేమ్స్ లో వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ ఓవరాల్ బిజినెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. వైర్స్ అండ్ కేబుల్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అనుకున్నామా, సీలింగ్ అండ్ వాల్ ఫ్యాన్స్, పెడెస్ట్రియల్ అండ్ టేబుల్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ కేబుల్స్, ఇవి వీళ్ళ ఓవరాల్ ప్రొడక్ట్స్. అండ్ వీళ్ళ IPO విషయానికి వస్తే IPO ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అండ్ వీళ్ళ రిలేటెడ్ గా IPO ప్రైస్, ఈ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ నే కాకుండా లిస్టెడ్ స్పేస్ లో ఉన్న ఇతర కంపెనీస్ ఒక ఫైనాన్షియల్స్ ని కూడా కంపేర్ చేస్తున్నప్పుడు రిలేటివ్లీ వీళ్ళు కొంత స్మాల్ ప్లేయర్ అని అర్థమవుతుంది, కొంత చిన్న కంపెనీ అని అర్థమవుతుంది. బట్ క్వాలిటీ పరంగా మీన్స్ బిజినెస్ గ్రోత్ పరంగా బెటర్ గానే వీళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఆల్మోస్ట్ 20 to 30% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని. గ్రే మార్కెట్ లో టూ మచ్ బస్ కాదు, అదేం టూ మచ్ పాజిటివ్ కాదు. బట్ అట్లీస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న IPOs లా 5-10% కాకుండా గ్రే మార్కెట్ లో కూడా కొంత బజ్ అయితే నెలకొంది. రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఉన్నది ఒకే ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్. దాని రిలేటెడ్ గా ఏదైనా అన్సర్టనిటీ వస్తే వీళ్ళ ఎంటైర్ బిజినెస్ అంతా ఒక్కసారిగా ఆగుతుంది. అండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ అయిన ప్లాజా కేబుల్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా సిమిలర్ బిజినెస్ ని చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ పేరెంట్ కంపెనీ అండ్ వీళ్ళు ఒకే బిజినెస్ లో ఉంటే అది ఫ్యూచర్ లో వీళ్ళ బిజినెస్ కి నెగిటివ్ గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఉంటున్న బిజినెస్ సెగ్మెంట్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేదే. వైర్స్, కేబుల్స్, ఈ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ ఇవంతా కూడా ఫాస్ట్ గా గ్రో అయ్యేదే. కానీ ఆల్రెడీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళే ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది బ్రాండ్ బిల్డింగ్ ఫేజ్ లో. అది కూడా ఒక థ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది ఒక రిలేటివ్లీ చాలా చిన్న కంపెనీ మిగతా కంపెనీస్ తో పోలిస్తే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకో అండ్ వీలైతే RHP ని కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాతే ఈ కంపెనీని ఇన్వెస్ట్ చేయాలా లేదని డెసిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ గ్రే మార్కెట్ రిలేటెడ్ గా 20-30% దగ్గర లిస్టింగ్ గెయిన్స్ అనేట్టు బస్ కనిపిస్తున్నా డ్యూ టు మార్కెట్ కండిషన్స్, మార్కెట్ అప్కమింగ్ టైమ్స్ లో ఎక్కువ ఫాలో అయిపోతుంటే ఆ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా కొలాప్స్ అవుతుంది. కాబట్టి బేస్డ్ ఆన్ బిజినెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేసినప్పుడు, ఈ సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేసినప్పుడు ఉంటున్న మార్జిన్ ఆఫ్ కంఫర్ట్, వీటన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాతే ఫైనల్ డెసిషన్ ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద ఆటో ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ బిజినెస్ డేటాని, సేల్స్ డేటాని పబ్లిష్ చేశారు రీసెంట్ మంత్ రిలేటెడ్ గా. సో క్లియర్ గా మార్కెట్ ఎస్టిమేట్స్ ఏంటి, వీళ్ళు పోస్ట్ చేసిన డేటా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ M&M SUV సేల్స్ లో దుమ్ము లేపారు. యాక్చువల్ గా లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి కూడా రికార్డ్ స్థాయిలో సేల్స్ చేస్తూనే ఉన్నారు. అది పాజిటివ్. బట్ ట్రాక్టర్ సేల్స్ అనుకున్న దానికంటే వీక్ గా వచ్చాయి. వెరస్ మారుతి ఓవరాల్ సేల్స్ మీకు పాజిటివ్ గా కనిపిస్తుంటాయి బిజినెస్ ప్లాట్ఫామ్స్ లో. బట్ అవి ఎస్టిమేటెడ్ నోమరా ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఉన్నాయి. వెరస్ ఐషర్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. హీరో మోటోకార్ప్ సేల్స్ కొంత సబ్జ్యూడ్ గా, కొంత వీక్ గా కనిపిస్తున్నా కంపేర్డ్ విత్ ఇతర ప్లేయర్స్ ఓవరాల్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉంటున్నట్టే. అండ్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ సేల్స్ మార్కెట్ ఎస్టిమేట్స్, నోమరా వాళ్ళ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. అండ్ టాటా మోటార్స్ సేల్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ ఫైనలీ బజాజ్ ఆటో టోటల్ డొమెస్టిక్ అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఈ రెండిట్లో కూడా ఎస్టిమేటెడ్ కంటే కొంత లోయర్ సైడ్ వీళ్ళు సేల్స్ డేటాను పబ్లిష్ చేశారు. నెక్స్ట్ MCX గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి పాజిటివ్ అప్డేట్స్ వినిపిస్తూ వచ్చుంటాయి. బట్ ఫ్రైడే మనకు ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ October 3rd నుంచి ఇలా కమోడిటీ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయాలనుకున్నారు కదా TCS వాళ్ళతో టైఅప్ అయి. కానీ దానికి కొంతమంది ప్లేయర్స్ దగ్గర నుంచి కోర్టు పరంగా ఇబ్బందులు వ్యక్తం అవుతుండడం, లైక్ ఇంకా టెక్నికల్ గ్లిచెస్ ఉంటున్నా MCX వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్లాట్ఫామ్ ని లైవ్ చేయాలనుకుంటున్నారు అండో. దీనికి సెబీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ముందు మీకున్న టెక్నికల్ గ్లిచెస్, ఎవరెవరైతే టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అవి ఏంటి, వాటికి సమాధానాలు ఏంటి అనేది October 3rd లోపు దానికి సరైన సమాధానాలు మాకు అందించమని సెబీ వాళ్ళైతే అడిగారు. సో దీని రిలేటెడ్ ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వన్ వే ర్యాలీ ఎక్కువగా ర్యాలీ అయింది కదా October 3rd నుంచి వీళ్ళు ప్లాట్ఫామ్ లోకి మూవ్ అవుతున్నారని. బట్ సెబీ వాళ్ళు సడన్ గా ఒక బ్రేక్ వేస్తుండడం, స్టాక్ రిలేటెడ్ గా కొంత వోల్టాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లోకి, కొత్త ప్లాట్ఫామ్ లోకి MCX వాళ్ళు మూవ్ అవడం ఎంత ఇంపార్టెంట్ రీసెంట్ మన వీడియోస్ లో వినుంటారు కదా. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో సెబీ వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్, లేదా రెడ్ సిగ్నల్ వచ్చి మీరు అగైన్ మాక్ సెషన్స్ ఇంకా కండక్ట్ చేసి ఫైనల్ గా ఎటువంటి టెక్నికల్ గ్లిచ్ లేనప్పుడే మీరు వెళ్ళండి అంటే మాత్రం, ఎప్పుడైతే ఆ అప్డేట్ మనకి మళ్ళీ MCX దగ్గర నుంచి ఎటువంటి గ్లిచ్ లేకుండా మాకు మాక్ సెషన్ కండక్ట్ అయిందని వస్తుందో అప్పుడు మాత్రమే పాజిటివ్, లేదంటే అగైన్ స్టాక్ రిలేటెడ్ గా ఒక రేంజ్ బౌండ్నెస్ కనిపిస్తుంది. అండ్ MGL గురించి మాట్లాడుకోవాలి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వీళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి HT గ్యాస్ అలొకేషన్ రిలేటెడ్ ఉంటున్న ప్రైస్ కట్. యాక్చువల్లీ HT అనేది ఒక గ్యాస్ ఫీల్డ్. ఇక్కడ నుంచి మహానగర్ గ్యాస్ వాళ్ళకి గ్యాస్ సప్లై ఉంటుంది అండ్ మెజారిటీ వీళ్ళ గ్యాస్ అంతా కూడా ఈ HT వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి ఈ గ్యాస్ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళు సప్లై చేసిన గ్యాస్ ప్రైస్ ని కట్ చేశారు. ప్రీవియస్ గా 12.12 ఉండేది MMBTU, కానీ ఇప్పుడు అది కట్ చేస్తూ ఆల్మోస్ట్ 17.8% దగ్గరగా కట్ చేస్తూ 9.96 తీసుకొచ్చారు. సో ఇప్పుడు MGL వాళ్ళ రా మెటీరియల్ ప్రైస్, గ్యాస్ ప్రైస్ పడింది. HT గ్యాస్ ఫీల్డ్ దగ్గర నుంచి వస్తున్న ప్రైస్ పడింది. కాబట్టి వీళ్ళు కూడా అది వాళ్ళ కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తూ PNG ప్రైస్ ని 3 రూపీస్ కట్ చేశారు అండ్ PNG ప్రైస్ ని 2 రూపీస్ కట్ చేశారు. సరే దీంట్లో బెనిఫిట్ ఏముంది, ఫైనల్ గా వీళ్ళకి వచ్చిన రా మెటీరియల్ తగ్గింది, వీళ్ళు పాస్ చేస్తున్నది కూడా తగ్గించుకున్నారు. ఓవరాల్ గా నెట్ మార్జిన్ ఎక్కడ బెనిఫిట్ ఉంది అంటే ఫ్రెండ్స్, వీళ్ళకి ఎంతైతే బెనిఫిట్ వచ్చిందో అది అంతా కూడా కంప్లీట్ గా పాస్ చేయలేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ గా ఉంటున్న గ్యాస్ ప్రైసింగ్ ఫార్ములా చేంజ్ అవుతుండడం అండ్ ఇప్పుడు వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గుతూ ఉండడం, ఓవరాల్ గా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్ ప్రీవియస్ లా కాకుండా వోల్టైల్ గా కాకుండా స్టేబుల్ గా ఉంటాయని ఒక కన్విక్షన్ ని బిల్డ్ చేసింది. అండ్ దీన్నే రీజన్ గా చూపిస్తూ జెఫ్రీస్ వాళ్ళు పర్టికులర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా 1100 టార్గెట్ ఇచ్చిన వాళ్ళు కాస్త అప్గ్రేడ్ చేస్తూ 1320 టార్గెట్ గా నియర్లీ 28% ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి ఉంటున్న మెయిన్ రీజన్. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,440 అండ్ రెసిస్టెన్స్ 19,570, అది బ్రేక్ అయితే 19,640 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 44,273 అండ్ అప్ సైడ్ 44,544 అండ్ రేంజ్ థర్స్డే వీడియోలో నేను చెప్పాను కదా 19,200 to 19,800 600 పాయింట్ రేంజ్ ని మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.